హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాణి. ఈరోజు నేను మీకు పూరి అండ్ ఆలూ కర్రీ చూపించబోతున్నానండి. పూరి అంటే మైదాతో చేసుకుంటారు కదా, అది అంత హెల్త్కి అంత మంచిది కాదు కదా. ఈరోజు నేను గోధుమ పిండితో డిఫరెంట్గా నా స్టైల్లో నేను చూపించబోతున్నాను. బంగాళదుంప కర్రీ అండ్ పూరి అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి నోట్ చేసుకోండి. కర్రీకి సరిపడా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండి 2, కరివేపాకు రెబ్బలు కొన్ని, ఆనియన్స్ సన్నగా ఇలా నిలువుగా బారుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ 1 కప్పు తీసుకోండి. ఇలా సన్నగా చీలికలుగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు అండి, బంగాళదుంప ముక్కలు, శనగపిండి 2 టీ స్పూన్స్ శనగపిండి అండి. ఇది శనగపిండి కూడా తీసుకోండి. 1 టీ స్పూన్ కారం. ఇలా తీసుకున్నారు కదా, కర్రీ స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కర్రీకి సరిపడా పాత్ర పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోస్తున్నాను కదా, ఆయిల్ కొంచెం కాగిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోకూడదండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు మాత్రమే వేసుకోవాలి. పోపు దినుసులు అంటే మొత్తం వేసుకుంటే టేస్ట్ బాగోదు. కొన్ని కరివేపాకు రెబ్బలు, ఎండుమిర్చి చూపించాను కదా 2, అవి సన్నగా కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి ఆయిల్లో. అవి ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా 1 కప్ ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడే ఆనియన్స్తో పాటు అవి కూడా మగ్గాలి. వాటిని కూడా ఇప్పుడే వేసేసుకుందాం. 1 కప్ బంగాళదుంప ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడే వేస్తే చక్కగా త్వరగా మగ్గుతాయి అన్నమాట. సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి మనం. 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీరు చూసుకుని తర్వాత వేసుకోండి కావాలంటే మీ టేస్ట్ని బట్టి. నేను 1 టీ స్పూన్ చూపించాను కదా. కొంచెం మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకుని కొన్ని వాటర్ పోసుకుని కొంచెంసేపు ఉడికించుకుందామండి దుంపను. ఆనియన్స్ కొంచెంసేపు మగ్గితే వాటర్లో ఉడికిన తర్వాత ఉడికే వరకు కొంచెంసేపు మూత పెట్టుకుని ఉంచుకుందాం. ఒకసారి తీసి చూస్తున్నానండి, ఓపెన్ చేసి చూద్దాం. ఉడుకుతున్నాయి కదా, ఎక్కువ వాటర్ అక్కర్లేదు. కర్రీ ఉడికేలోపు మనం శనగపిండిని కలుపుకుందాం. 2 టీ స్పూన్ శనగపిండి చూపించాను కదా, దానిలో కొన్ని 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని పిండి మొత్తం వాటర్లో కలిసిపోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలిసిపోవాలి. బాగా కరిగిన తర్వాత కర్రీ మగ్గుతుంది కదా, వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడకాలి కర్రీ. అలా ఉడికింది కదా, ఇప్పుడు కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ ఉన్నాయి కదా, అవి కర్రీలో పోసేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మీరు సాల్ట్ చూసుకోండి, టేస్ట్కి సరిపడా సాల్ట్ చాలకపోతే మళ్ళీ ఈ టైంలో వేసుకోండి. శనగపిండి ఉడికే కొద్దీ ముద్దలాగిపోతుందండి, అలా కాకుండా పల్చగా ఉడకపెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు పూరీ కలుపుకోవటానికి పిండి అండి, 2 కప్పులు గోధుమ పిండి, సాల్ట్, వాటర్, కుకింగ్ ఆయిల్ ఇలా తీసుకోవాలి. పిండి కలుపుకుందాం. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్స్ గోధుమ పిండి వేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ వేస్తున్నాను నేను. 2 టీ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ పోసిన తర్వాత ఆ సాల్ట్ ఆయిల్ కూడా పిండికి మొత్తం పట్టాలన్నమాట బాగా. ఒకసారి పొడి పిండిని ఇలా మనం కలిపి పెట్టుకోవాలి, అప్పుడే వాటర్ పోయకూడదు. ఆయిల్ మొత్తం పిండికి పట్టాలన్నమాట. ఇలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో రన్ అవుతుంటుంది కదా, దాని కింద నా ఫోటో పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, ఆ ఆప్షన్ని టచ్ చేశారంటే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని యాక్టివేట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేశారంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. అలా మీరు ఓపెన్ చేయొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, ముద్దలా చేసుకున్న తర్వాత కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఆ ముద్దని ఒకసారి ఇలా కలుపుకుని పిండికి ఆయిల్ అప్లై చేసుకుని అలా నానబెట్టుకుని ఒక ½ అన్ అవర్ ఉంచుకోవాలి. మూత బోర్లించుకుని, ఒక బౌల్ బోర్లించాను కదా, అలా గాలి వెళ్ళకుండా అలా పెట్టుకుని ఉంచుకోండి. ఒక అరగంట తర్వాత మనకి కావలసిన సైజులో చపాతీలను చేసుకుందాం, పూరీలను చేసుకుందాం. ఇలా మీకు కావాల్సిన సైజులో తీసుకోండి పిండిని.
కొంచెం గోధుమ పిండిని ఇలా పౌడర్లా చల్లుకొని చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో తీసుకోండి ఫ్రెండ్స్. అందరికీ తెలిసిన వంట అయినప్పటికీ నా స్టైల్లో చేసి చూపించబోతున్నాను కదా. ఆలూ కర్రీ కూడా కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తున్నాను. ఇలా చేసుకున్నాం కదా మనకు కావాల్సిన సైజులో. ఇప్పుడు ఇలా రౌండ్గా రోల్ చేసుకోండి ఒకసారి. ఎందుకంటే పొరలు పొరలుగా రావాలి అంటే, చక్కగా మెత్తగా సాఫ్ట్గా రావాలి అంటే ఇలా ఒకసారి మళ్ళీ సెకండ్ టైం ఒకసారి చేసుకోవాలి. ప్లేట్గా ఆయిల్ అప్లై చేసుకుని మరీ అంత పలచగా సాగకుండా చేయండి. కొంచెం మందంగా ఉంటే చక్కగా పూరీలు పొంగుతాయండి డీప్ ఫ్రై చేసినప్పుడు. మరీ మందంగా కూడా కాదు, అలా అని పలచగా కూడా కాదు, కరెక్ట్ సైజులో చేసుకోండి. కరెక్ట్గా ఒత్తుకోండి. ఇలా చేశాను కదా. మనం కలిపి పెట్టుకునే పిండి మొత్తాన్ని కూడా ఇలా ఒక్కొక్కటిగా చేసుకుని ప్లేట్లో వేసేసుకోవాలి. ప్లేట్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని, ఆయిల్ హీట్ అయింది కదా బాగా. ఇప్పుడు ఒక్కొక్క పూరీని తీసుకొని ఆయిల్లో వేసేద్దాం. ఇలా వేసిన తర్వాత గరిటతో ఇలా నొక్కి పట్టుకుని ఇలా రౌండ్గా అనాలండి. అప్పుడే పొంగుతాయి, లేకపోతే పొంగే ఛాన్స్ ఉండదు పూరీలకి. ఇలా ఒకసారి రౌండ్గా అపకతో రౌండ్గా ఇలా తిప్పుతూ ఉండాలి. పొంగినాయి కదా, చాలా సాఫ్ట్గా మెత్తగా కూడా వస్తున్నాయి. మనం గోధుమ పిండితో చేస్తే భయపడతాం ఫ్రై అయిపోతాయి అని, కానీ అలా కూడా కాకుండా నేను చెప్పిన స్టైల్లో మీరు పిండిని కలుపుకున్నారంటే తినడానికి చాలా వీలుగా చాలా స్మూత్గా వస్తాయి. సాఫ్ట్గా పొంగుతాయి కూడానండి మైదా పిండిలాగా. మనం కరెక్ట్ టేస్ట్ కూడా మైదా పిండి కన్నా చాలా బాగుంటాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ పెడతారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది కదా ఆలు అండ్ పూరి. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. చూడండి ఇలా. మీరు ఖచ్చితంగా ఒకసారి వండి టేస్ట్ చేసి నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. చాలా మెత్తగా వచ్చినాయండి, చాలా సాఫ్ట్గా వచ్చినాయి. మనం ఇలా కట్ చేస్తే ఇలా చూడండి ఎలా ఈజీగా కట్ అవుతుందో ముక్క. కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే నా ప్రతి వీడియోని చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.